ఓం శ్రీ రామచంద్ర పరబ్రహ్మణే నమః. భగవద్బంధువులందరకు హృదయపూర్వక నమస్కారాలు. ఓం శ్రీ రామచంద్ర పరబ్రహ్మణే నమః. ఆపదామపహర్తారం దాతారం సర్వసంపదాం లోకాభిరామం శ్రీరామం భూయో భూయో నమామ్యహం. ఓం శ్రీ రామచంద్ర పరబ్రహ్మణే నమః. శ్రీ వాల్మీకి రామాయణము 4వ కాండ అయిన కిష్కింధాకాండ యందలి 60వ సర్గయందలి గల 21 శ్లోకముల యొక్క వచన భావసారాన్ని సంపాతి తన వృత్తాంతమును చెప్పుట అనే కథగా విందాం. పిమ్మట ఆ వానర నాయకులందరూ జటాయువునకు జలతర్పణములు చేసి స్నానం చేసిన ఆ సంపాతి చుట్టూ రమ్యమైన ఆ పర్వతం మీద కూర్చున్నారు. నమ్మకం ఏర్పడిన ఆ సంపాతి సంతోషిస్తూ ఆ వానరుల అందరితోనూ కూడా కూర్చొని ఉన్న అంగదునితో మరలా ఈ విధంగా పలికాడు. వానరులారా, సీతను గూర్చి నాకు ఏ విధంగా తెలిసిందో యథార్థంగా చెబుతాను. మీరు నిశ్శబ్దంగా ఉండి ఏకాగ్ర చిత్తంతో వినండి. పూర్వం నేను సూర్యకిరణముల చేత దహింపబడి సూర్యుని వేడితో నిండిన శరీరం కలవాడనై ఈ వింధ్య శిఖరం మీద పడ్డాను. నాకు 6 దినముల పిమ్మట సంజ్ఞ వచ్చింది. నేను వివసుడనై వ్యాకులత్వము చెంది ప్రతి దిక్కును చూస్తూ దేనిని గుర్తించలేకపోయాను. సముద్రములు, పర్వతములు, నదులు, సరస్సులు, వనములు, చుట్టుపక్కల ఉన్న ప్రదేశాలు చూసిన పిమ్మట నాకు తెలివి వచ్చింది. సంతోషిస్తున్న పక్షి గణములతో వ్యాప్తమై గుహామధ్యములు శిఖరములు గల ఈ పర్వతం దక్షిణ సముద్ర తీరమునందలి వింధ్య పర్వతము అని నిశ్చయించుకున్నాను. ఆ పర్వతం మీద దేవతల చేత కూడా పూజింపబడిన పుణ్యమైన ఆశ్రమం ఉంది. ఆ ఆశ్రమంలో ఉగ్రమైన తపస్సు గల నిశాకరుడు అనే ఋషి ఉన్నాడు. ధర్మములు తెలిసిన ఆ నిశాకరుడు స్వర్గస్థుడైన పిమ్మట నేను ఈ పర్వతంపై 8000 సంవత్సరాల నుంచి నివసిస్తున్నాను. విషమమైన ఆ వింధ్య పర్వత శిఖరము నుండి అతి కష్టంగా మెల్లగా దిగి తీక్షణమైన దర్భలతో నిండి ఉన్న భూమిని మిక్కిలి శ్రమతో చేరాను. మిక్కిలి దుఃఖంతో కూడిన నాకు ఆ ఋషిని చూడాలి అనే కోరిక పుట్టింది. పూర్వము నేను జటాయువు అనేక పర్యాయాలు ఆయన దర్శనం చేసి ఉన్నాం. ఆ ఋషీశ్వరుని ఆశ్రమ సమీపమునందు సుగంధంతో కూడిన వాయువులు వీస్తున్నాయి. పుష్పములు లేని వృక్షం గాని ఫలములు లేని వృక్షము గాని ఏదీ కనబడకున్నాయి. ఆ పవిత్రమైన ఆశ్రమాన్ని చేరి పూజ్యుడైన నిశాకరుని చూడాలి అనే కోరికతో ఒక వృక్ష మూలమునందు కూర్చుని నిరీక్షించాను. పిమ్మట ప్రజ్వలించుచున్న తేజస్సు గల ఎదురింప శక్యం కాని ఆ ఋషీశ్వరుడు స్నానం చేసి ఉత్తరాభిముఖుడై వచ్చుచుండగా దూరం నుంచి చూశాను. ఎలుగుబంట్లు, శృమరములు, పెద్ద పులులు, సింహములు, అనేక విధములైన సర్పాదులు అతని చుట్టూ చేరి బ్రహ్మను ప్రాణులు అనుసరించి వస్తున్నట్లు వస్తున్నాయి. రాజు లోపలికి వెళ్ళిన పిమ్మట అతని వెంట వచ్చిన అమాత్యాదులతో కూడిన సైన్యం మరల వెళ్ళిపోయినట్లు ఆ ఋషీశ్వరుడు ఆశ్రమంలో ప్రవేశించడం చూసి ఆ జంతువులన్నీ మరల వెనక్కి వెళ్ళిపోయాయి. ఆ ఋషీశ్వరుడు నన్ను చూసి సంతోషించి ఆశ్రమంలోకి వెళ్ళి ముహూర్త మాత్రంలో తిరిగి వచ్చి కార్యమును గూర్చి నన్ను ప్రశ్నించాడు. ఓ సౌమ్యుడా, నీ శరీరంపై రోమములు వికారంగా ఉండడం చేత నిన్ను గుర్తించడానికి శక్యం కాకుండా ఉంది. నీ 2 రెక్కలు అగ్నికి కాలిపోయాయి. ప్రాణములు శరీరమునందు మాత్రమే ఉన్నాయి. వేగంలో వాయువుతో సమానులు. గృధ్రములకు రాజులు, ఇచ్ఛానుసారం రూపాలు ధరించదగినవారు, సోదరులు అయిన మిమ్ములను ఇద్దరినీ నేను పూర్వం చూసి ఉన్నాను. ఓ సంపాతి, నువ్వు పెద్దవాడివి కదా. జటాయువు నీ తమ్ముడు. మీరిద్దరూ మానుష్య రూపం ధరించి నా పాదాలకు నమస్కరించారు. నీ రెక్కలు ఎందువల్ల పోయాయి? ఏదైనా రోగం వచ్చిందా? లేదా ఎవరైనా ఈ విధంగా దండించారా? అడుగుతున్న నాకు ఈ విషయాలన్నీ చెప్పు అని ఆ ఋషీశ్వరుడు నన్ను ప్రశ్నించాడు. సమాప్తం అని సంపాతి వారితో పలికాడు. సమాప్తం. ఇంతవరకు మీరు శ్రీ వాల్మీకి రామాయణం 4వ కాండ అయిన కిష్కింధాకాండ యందలి 60వ సర్గయందలి గల 21 శ్లోకముల యొక్క వచన భావసారాన్ని సంపాతి తన వృత్తాంతమును చెప్పుట అనే కథగా విన్నారు. రేపటి భాగంలో శ్రీ వాల్మీకి రామాయణం 4వ కాండ అయిన కిష్కింధాకాండ యందలి 61వ సర్గయందలి గల 17 శ్లోకముల యొక్క వచన భావసారాన్ని సంపాతి తన రెక్కలు కాలిపోవడానికి కారణాన్ని నిశాకరునకు చెప్పుట అనే కథగా వింటారు.
ఓం శ్రీ రామచంద్ర పరబ్రహ్మణే నమః. శ్రీరామ రామ రామేతి రమే రామే మనోరమే సహస్రనామ తత్తుల్యం రామనామ వరాననే. ఓం శ్రీ రామచంద్ర పరబ్రహ్మణే నమః. సర్వే జనా సుఖినో భవంతు. శుభమస్తు. స్వస్తి.